అనగనగా ఒక అందమైన అడవి, పచ్చని చెట్లు, చిలిపి పక్షులు, శాంతంగా ఉన్న ఒక మాయా ప్రపంచం. ఆ అడవిలో ఒక చిన్న తోడేలు పిల్ల తన నాన్న అమ్మతో కలిసి ఆనందంగా ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ చిట్టి తోడేలు ఆటలో మునిగిపోయి తల్లిదండ్రులకి తెలియకుండా అడవి లోపల్లోకి వెళ్ళిపోయింది. ఆమె చుట్టూ ఎక్కడా ఎవ్వరూ లేరు. మబ్బులు కమ్ముకుంటున్నాయి. గాలి వేగంగా ఊదుతోంది. చిన్న తోడేలు డగ్గుమని భయపడుతోంది. నాన్నా, నువ్వెక్కడ ఉన్నావు నాన్నా? ఆయన అడవి అంతా వెతుకున్నాడు. పగలు రాత్రి తేడా లేకుండా అడుగడుగునా తన బిడ్డను పిలుస్తున్నాడు. నాన్న బంగారం, నీవు ఎక్కడ ఉన్నావు? నేను వస్తున్నా బాబూ, భయపడవద్దు. ఇక ఓ క్షణం ఆనందంతో నిండిపోయాయి. తన చిన్న తోడేలు పిల్ల కనిపించింది. వాళ్ళు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ప్రేమగా, గట్టిగా ఆ ఇద్దరూ కలిసి నెలవెనెల తడిలో నిలువైన చెట్ల మధ్య తమ గుడిసె వైపు నడుకుంటూ పోతున్నారు. భయం ఉండదు కదానానేది కేవలం మాట కాదు. అది భద్రత, ఆశ్రయం, ప్రేమ. ఎంతో దూరమైనా తన బిడ్డ కోసం వెతుకుతూ వచ్చే మనసు. అదే తండ్రి మనసు.